నమస్కారం. తెలుగు రుచికి స్వాగతం సుస్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. మరి మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. ఇవాళ సంక్రాంతి పండగ, పెద్ద పండగ. మరి పండగ సందర్భంగా మంచి మంచి వంటలతో మేము సిద్ధంగా ఉన్నాం. ఈ వంటలతో పాటు ఒక ప్రత్యేకమైన అతిథి కూడా ఇక్కడికి రాబోతున్నారు. మరి ఆ ప్రత్యేక అతిథి ఎవరో తెలుసా అండి? ఎన్నో విలక్షణమైన పాత్రల్లో నటించి మనందరినీ మెప్పించిన సంధ్యా జనక్ గారు. మరి ఇవాళ మన ప్రత్యేక అతిథిని పిలిచేద్దామా? లెట్ మీ వెల్కమ్ యాక్ట్రెస్ సంధ్యా జనక్ గారు. స్వాగతం అండి. వెల్కమ్ అండి. వెల్కమ్ అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. హ్యాపీ డేస్ నుంచి స్టార్ట్ చేసి దాని తర్వాత మర్యాద రామన్లో మంచి పేరు తెచ్చుకుని ఇప్పుడు అర్జున్ రెడ్డి అమ్మగా పాపులర్ అయిన సంధ్య గారు ఎలా ఉంది ఇక్కడికి రావడం? ఓ చాలా చాలా బాగుంది. జర్నీ బాగుంది. మామూలుగా మీరు ఇంట్లో వంటలు చేస్తూ ఉంటారు. అవును. సో ఇవాళ మా తెలుగు రుచికి వంట చేయడానికి వచ్చారు. మాకు చాలా ఆనందంగా ఉందండి. పండగ స్పెషల్. ఓకే. సో నార్మల్ గా అమ్మలుగా అత్తగా కనిపించే సంధ్య గారు ఇవాళ నిజంగా అమ్మగా అత్తగా ఇక్కడ ఎలా వంట చేస్తారో చూడాలి మేము. అవును, అది న్యాచురలే. నాకు యాక్టింగ్ చేయక్కర్లే. వెరీ గుడ్. అయితే ఇవాళ మీరు వంట చేసే ముందర మా షెఫ్ గారు ఉన్నారండి, రాజు గారు. సో ఆయనకి వెల్కమ్ చెప్దాం. ఓ ఎస్. సో షెఫ్ రాజు గారు వెల్కమ్ అండి. నమస్కారం, సంక్రాంతి శుభాకాంక్షలు. నమస్కారం, మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. సో తెలుగు రుచిని ఆదరిస్తున్న అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. వెరీ నైస్. సో ఈ పండగ స్పెషల్ రోజు మన దగ్గర స్పెషల్ గెస్ట్ వచ్చారు. ఓకే. సో మంచి అంటే సహజంగా కూడా ఆవిడ మంచి షెఫ్. ఓకే, అయితే నేను చేతులు కట్టుకు ఇలా నిలబడొచ్చు. నేను కూడా హాయిగా తినొచ్చు. ఒక మాట చెప్పినా, నేను మీ చాలా పెద్ద ఫ్యాన్. చాలా చాలా ఈయనకి అందరూ ఫ్యానే. అవును. బికాస్ ఎస్పెషలీ లేడీస్, బికాస్ ఈయన వంటలు వండుతారు కదా. అవును, మన పని తగ్గిస్తారు కదా. ఒకవైపేమో మనకి రోజు వంటలు చేసే షెఫ్ గారు సిద్ధంగా ఉన్నారు వంట చేయడానికి. మరోవైపేమో గరిటె తిప్పడంలో ధీటైన మా సంధ్యా జనక్ గారు ఉన్నారు సిద్ధంగా. సో ఇద్దరిలో ఫస్ట్ ఎవరు వంట చేయబోతున్నారు? లేడీస్ ఫస్ట్. స్పెషల్ గెస్ట్ కాబట్టి గెస్ట్ అలా మొదలు ఇచ్చేస్తే సో పండగ కదండి. సో గెస్ట్లు చేస్తేనే బాగుంటుంది. తప్పకుండా, ఖచ్చితంగా. సో మీరేం చేయబోతున్నారండి ఇవాళ? జీడిపప్పు పులిహార. డిష్ చెప్పేసారు అసలు ఆల్రెడీ. బాగుందండి. విన్నారు కదండి, జీడిపప్పు పులిహార. మరి దీనికి కావాల్సిన పదార్థాలని ఒకసారి చూద్దామా? జీడిపప్పు పులిహార కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న జీడిపప్పు 1 కప్పు, బియ్యం 1 కప్పు, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ఇంగువ చిటికెడు, పోపు దినుసులు 1 టీ స్పూన్, చింతపండు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, నువ్వుల పొడి 1 టేబుల్ స్పూన్. కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ఓకే అండి సంధ్య గారు, స్టార్ట్ చేద్దాం. అలాగే. ఓకే, స్టవ్ ఆన్ చేస్తాను. సో దీనిలో కొద్దిగా ఫస్ట్ నూనె వేసుకుందాం. మనం దీనిలో కొద్దిగా ఎండుమిరపకాయలు ముందు వేస్తున్నాను. తర్వాత పోపు ఇది వేసాక గరిటె. సో సంధ్య గారు ఫస్ట్ చెప్పండి, మీ యాక్టింగ్ కెరియర్ కి అసలు ఎలా శ్రీకారం చుట్టారు? శేఖర్ కమల గారినే మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఓకే. ఎందుకంటే అనుకోకుండా నేను ముందు సైన్స్ జర్నలిస్ట్గా ఉండేదాన్ని. సో ఇదేం ప్లాన్ చేయలేదు నేను, అనుకోకుండానే ఇదంతా జరిగిపోయింది. నేను డాక్యుమెంటరీ ఫిల్మ్స్ చేసేదాన్ని. సో ఇది ఇది ఎర్రగా అయిపోయాయి కదా. సో ఇప్పుడు ఇందులో కొద్దిగా తరిగిన మిరపకాయలు, తర్వాత కొంచెం కరివేపాకు, తర్వాత నేను కొద్దిగా ఇంగువ వేస్తున్నాను. ఇంగువ చాలా బాగుంటుంది. అండ్ ఇది అఫ్ కోర్స్ మన డైజెషన్ కూడా చాలా పనికొస్తుంది, బాగుంటుంది ఫ్లేవరు అది. అంటే పులిహారకి ఆ స్పెషల్ జింగ్ అంటారే
అది ఇంగువే తీసుకొస్తుంది. తర్వాత కొద్దిగా పసుపు వేద్దాం, మరీ ఎక్కువ అక్కర్లేదు, లైట్గా సరిపోయినంత ఉప్పు. ఓకే. ఇప్పుడు జీడిపప్పు ఇది ఏంటంటే నానబెట్టాను ముందే నానబెట్టింది. సో ఇవన్నీ మనం వేసేస్తాం. సో అలా ఆయన్ని అకస్మాత్తుగా వెళ్ళి ఆయన కలిసారా మీరు? కలిసాను. అది కూడా నా డాక్యుమెంటరీ ఫిల్మ్ కోసం. నేను అప్పుడు డాక్యుమెంటరీ ఫిల్మ్స్ చేసేదాన్ని, దూరదర్శన్ యూజీసీ ఢిల్లీ. సో అలాగా ఆయన నా స్క్రిప్ట్ అది ఆయనకి చాలా నచ్చింది. మళ్ళీ వచ్చి కలవమన్నారు, కలవలేదు. కానీ 6 నెలల తర్వాత ఆయనే నాకు ఇలాగా తమన్నా మదర్గా చేస్తే మీరు బాగుంటుంది మా ఫిల్మ్లో. సో కొంచెం షాక్ అయ్యా అనమాట, ఏమిటి నేనా యాక్టింగా అని. ఎందుకంటే మూవీస్ అని ఎప్పుడు నేను అనుకోలేదు కదా. సో నేను చాలా సీరియస్ ప్రొఫెషన్లో ఉండేదాన్ని, జర్నలిజం, దాని ముందు టీచింగ్ అలాగా. సో ఇలాగ యాక్టింగ్ అంటే చిన్నప్పటి నుంచి యాక్టింగ్, స్టేజ్ మీద, థియేటరు ఇలాంటివన్నీ చాలా చేశాను. కాకపోతే పెళ్ళయ్యాక ఇవంతా ఫుల్ స్టాప్. చాలా సో సడన్ గా ఇలాగా వచ్చేసేటప్పటికి కొద్దిగా షాక్. తర్వాత మా వారు, మా పిల్లలు, అబ్బాయిలు ఇద్దరు, మమ్మీ చేయి నేను స్క్రీన్ మీద చూడాలని ఉంది. సరే నెక్స్ట్ డే కెమెరావే మా ఇంటికి తీసుకొచ్చి నాకు ఫ్యూ లైన్స్ చెప్పమన్నారు. ఆడిషన్ చేశారు. ఓకే, ఒక వారం రోజుల్లో మీరు సెలెక్టెడ్ అండి, ఇలా రెడీగా ఉండండి, మీకు డేట్స్ చెప్తాం. సరే ఇంకా వెయిటింగ్. దాని తర్వాత డేట్స్ ఇంకా అలాగా హ్యాపీగా జరిగి స్టార్ట్ అయిపోయింది. వెరీ గుడ్, హ్యాపీ కెరియర్ స్టార్ట్. హ్యాపీగా ఏమో మరి మీరు అనుకుంటే నీకే తెలియాలి. చాలా హ్యాపీగా. నెక్స్ట్ ఏం వేద్దాం అండి? నెక్స్ట్ ఇది చింతపండు పులుసు తీసి పెట్టుకోవాలి ఇలాగా. ఇది కొంచెం మనం పులుసుకి మనం అన్నం తీసుకుంటాం కదా, దాన్ని బట్టి. సో అలా హ్యాపీ డేస్ నుంచి స్టార్ట్ అయిన మీరు నెక్స్ట్ సినిమాల లైన్లో వచ్చేసాయా మీకు? ఒకటి తర్వాత ఒకటి. సో ఏదొస్తుంది ఏదో చేస్తూ పోయాను. ఒకటి ఏంటంటే నాకు అది ఒక వర్కింగ్ స్టేజ్ లాగా తీసుకున్నాను, వర్కింగ్ ప్లాట్ఫామ్. ఎందుకంటే ఇలాగ ఫార్మల్ ట్రైనింగ్ ఏమి లేదు కదా మనకి యాక్టింగ్ అది. సో నేను మామూలుగా నేను అందరితో అదే అంటున్నాను, చెప్తూ ఉంటాను, ఒక తల్లి పాత్రగా చేస్తున్నానంటే నేను మామూలుగా న్యాచురల్గా అప్పటి వరకు ఇంట్లో తల్లిలాగానే ఉన్నాను. సో ఇట్స్ లైక్ నేను అక్కడి నుంచి ఇక్కడ ఇలాగా నడుచుకుంటూ వచ్చేసినట్టు అంతే. సో అది ఓకే. రోల్స్ కూడా అన్ని మదర్ క్యారెక్టర్స్ ఎక్కువ, ఎప్పుడన్నా డాక్టర్ క్యారెక్టర్స్, ఒకసారి కలెక్టర్ కూడా. సో అలా ఏవో వస్తూ ఉంటాయి. ఏదొస్తే అలా మనం కొంచెం మోడిఫై బాడీ లాంగ్వేజ్ కానీ అలా. నెక్స్ట్ రైస్. ఓకే, ఇది ఆల్రెడీ మనం తయారు చేసి పెట్టుకున్నాం. ఓకే, ఉడకపెట్టుకున్న అన్నం. ఓకే అండి, మీరు ఇలా కలుపుతూ ఉండండి, మేము చిన్న చిట్కా చూసి వస్తాం. అలాగే, ఇక్కడ ఇలా కలుపుతూ ఉంటారు, మనం చూద్దాం ఈలోగా ఓ చిట్కా. ముందుగా ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. మామూలుగా మనం పిండి వంటలు చేసుకునేటప్పుడు నూనెలో డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి నూనె ఒక్కోసారి పొంగిపోతూ ఉంటుంది. అలా నూనె పొంగకుండా ఉండాలి అంటే చింతపండుని చిన్న ఉండలాగా చేసుకుని నూనెలో వేసినట్లయితే నూనె పొంగకుండా ఉంటుంది. మనం కావాల్సిన పిండి వంటలు హ్యాపీగా చేసుకోవచ్చు. చిట్కా చూసాం కదా, ఇక్కడ పులిహార కూడా మంచి వాసన వస్తుంది, ఆల్రెడీ మంచి కలర్ కూడా వచ్చింది. అవును కదా కదా. ఇంకేమైనా వేయాలా అండి ఇందులో లాస్ట్ కొంచెం మనం ఇది వేయించుకున్న నువ్వులు ఉంటాయి కదా, అలా కొద్దిగా నువ్వు పొడి లాగా చేసేసి ఇది పైన ఇలా గార్నిష్ లాగా కొంచెం, అంటే ఇది మంచి ఫ్లేవర్ వస్తుంది వేస్తే. కావాలంటే దీన్ని మీకైనా కొద్దిగా పులుపు ఎక్కువ అయింది అంటే దాన్ని బ్యాలెన్స్ చేయాలంటే కొంచెం బెల్లం వేసుకోవచ్చు. ఎప్పుడైతే మనం అది చింతపండు నీళ్ళు వేసాం కదా, జ్యూస్, అప్పుడు దాంట్లో కొద్దిగా బెల్లం వేస్తే ఇంకా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఓకే. సో మీకు 2 పిల్లలా అండి? 2 అబ్బాయిలు.
సో ఏం చేస్తూ ఉంటారండి పిల్లలు ఇద్దరు అబ్బాయి? పెద్ద బాబు అంటే అతను ఇంజనీరింగ్ అంతా చేశాడు. సో చాలా కంపెనీస్ లో జాబ్స్ అవి చేసి ఇప్పుడు అతనికి ఏంటంటే కొంచెం నా జీన్స్ అంటే అది హెరిడిటరీ ఫ్యాక్టర్స్ కొన్ని వచ్చేసినట్టున్నాయి. వాడు ఇప్పుడు యాక్టింగ్ లో ఉన్నాడు. ఓ రియల్లీ? చాలా ఏంటి? అభినవ్ అభినవ్. అభినవ్ జనక్. సో అతను ఇప్పుడు చాలా యాడ్స్ చేశాడు. మోర్ దెన్ 40-50 చేసి ఉంటాడు. రెండో అబ్బాయి బ్యాంక్ అంటే SBI లో బ్రాంచ్ మేనేజర్. ఓకే. సో అతను మహారాష్ట్రలో ఉంటాడు, కొల్హాపూర్. మొన్న అతనికి పెళ్ళయింది. ఓ నాకు కోడలు కూడా. కోడలు కూడా అత్తగారు అనమాట. నేను ఇప్పుడు అత్తగారు. నాకు కూడా ఒక సినిమాలో అత్తగారు. అందుకే మామూలుగా అందరూ అంటూ ఉంటారు అనమాట, అర్జున్ రెడ్డి అమ్మ కదా అంటే కాదు నాకు అత్తగారు అని. మీరే ఆలోచించుకోండి ఏంటో నెక్స్ట్. తిందామండి, డిష్ అవుట్ చేద్దాం. అలాగే. ఓ ఎస్. ఎత్తుకో. జీడిపప్పు పులిహార. పులిహార. పండగ రోజు చక్కటి జీడిపప్పు పులిహార. ఇంకేం కావాలి చెప్పండి లైఫ్ లో? బాగుంది కదా, మనం కూడా నేర్చుకుందాం. మరోసారి తయారీ విధానాన్ని చూద్దాం. జీడిపప్పు పులిహార తయారీ విధానం. ముందుగా బియ్యాన్ని ఉడకపెట్టుకుని అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో కొద్దిగా నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసి వేగనివ్వాలి. దీనిలో నానబెట్టుకున్న జీడిపప్పు, పసుపు, ఉప్పు వేసి ఇంకొంచెం సేపు వేగనివ్వాలి. తర్వాత చింతపండు గుజ్జు వేసి మగ్గనివ్వాలి. ఆ తర్వాత అన్నం, నువ్వుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. అంతే, జీడిపప్పు పులిహార రెడీ. టేస్టింగ్ అండి, కమాన్. ఎస్. సూపర్ గా వచ్చింది. చాలా బాగుంది. లాస్ట్ లో ఫైనల్ టచ్ నువ్వుల పొడి, అది దాందే మెయిన్. ఎస్ బాగుంది. సో పండుగలప్పుడు సో రెగ్యులర్ గా చేసుకునే అందరికి కూడా అలవాటే అది. సో కొంచెం ఇలా డిఫరెంట్ గా ట్రై చేసుకుంటే సో వచ్చిన గెస్ట్లు కానీ రిలేటివ్స్ కానీ సో హ్యాపీగా ఫీల్ అవుతారు. సో వాళ్ళు అడగాలి. సంక్రాంతికి అక్కడికి వెళ్ళాం, టేస్ట్ గా పెట్టారు, అది ఎప్పుడు జ్ఞాపకం ఉంటుంది. అది అవును. చాలా బాగుంది, చాలా బాగా చేశారండి. Super వెరీ గా నైస్. చాలా టేస్టీగా ఉంది. మీరు ట్రై చేయండి. ఇప్పుడు చూద్దాం మనం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మామూలుగా మనం పండుగలు, పర్వదినాల్లో రకరకాల స్వీట్లు తయారు చేసుకుంటూ ఉంటాం కదా. అందులో భాగంగానే బెల్లంతో కనుక పిండి వంటలు ఏవైనా చేసుకుంటూ ఉన్నట్లయితే, బెల్లం పాకం పట్టుకుంటూ ఉన్నట్లయితే ఒక్కోసారి బెల్లం పాకం అడుగు భాగం అంతా ఇసుక వచ్చేసినట్లుగా అవుతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలి అంటే ఫస్ట్ బెల్లాన్ని కరిగించుకొని ఆ తర్వాత పాకం పట్టుకున్నట్లయితే ఇసుక రాకుండా ఉంటుంది. నెక్స్ట్ సెగ్మెంట్ జంటగా వంట. మరి ఈ సెగ్మెంట్లో ఇవాళ సంక్రాంతి స్పెషల్గా షెఫ్ రాజు గారు, అలాగే మన స్పెషల్ గెస్ట్ సంధ్యా జనక్ గారు మంచి వంటలు చేయబోతున్నారు. జంటగా వంటలో ఇప్పుడు ఫస్ట్ వంట చేయబోతున్నారు రాజు గారు. సో రాజు గారు ఏం చేయబోతున్నారు ఇవాళ? ఒక ట్రెడిషనల్ వంట అండి, కదంబం చేస్తున్నాను. కదంబం. ఎస్. ఓ వెరీ గుడ్ అండి, చాలా బాగుంటుంది కూడా. ఎక్కువ అంటే ఇలాంటి Rich గా ఫెస్టివల్స్ వాటిల్లో కూడా చేసుకుంటూ ఉంటారు కదా. సో కొంచెం ప్రాసెస్ ఉంటుంది, బట్ మంచి టేస్టీగా వస్తుంది. అవునండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలని ఒకసారి చూద్దామా? కదంబంకి కావాల్సిన పదార్థాలు: కందిపప్పు 1 కప్పు, బియ్యం 1 కప్పు, తరిగిన టొమాటో 1, చింతపండు గుజ్జు తగినంత, ఉడకపెట్టుకున్న వంకాయ ముక్కలు 1/2 కప్పు, ఉడకపెట్టుకున్న బీన్స్ 1/2 కప్పు, ఉడకపెట్టుకున్న బంగాళదుంపలు 1/2 కప్పు, ఇంగువ చిటికెడు, ఉడికించిన క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, ఉడికించిన పచ్చి బఠానీలు 1/2 కప్పు, ఉడికించిన కంద ముక్కలు 1/2 కప్పు, ఉడికించిన ములక్కాళ్ళు 2, ఎండుమిరపకాయలు 2, ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మిరియాలు 1 టేబుల్ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, పచ్చిమిరపకాయలు 3, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. కదంబంకి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ఓకే అండి రాజు గారు, స్టార్ట్ చేద్దాం. తప్పకుండా. సో ఇక్కడ ముందుగా ఏంటంటే బియ్యం అలాగే కందిపప్పు ఈ రెండు కలిపేసి మెత్తగా ఉడికించి పెట్టేసుకోవాలండి. పొడి రెడీ చేసుకున్నాను ముందుగా. సో దీంట్లో శనగపప్పు, మినపగుళ్ళు, కొద్దిగా ధనియాలు, అలాగే కొద్దిగా జీలకర్ర, మిరియాలండి. సో ముందుగా వీటిని అన్నిటిని ఇలా షాలో ఫ్రై చేసుకుని దోరగా దాని తర్వాత మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టేసుకోవాలి. ఫస్ట్ ఒక బౌల్లోకి తీసేసుకున్నాను. చల్లారు 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 అందామా?
సో ఈలోగా మనం పోపు కూడా పెట్టేసుకోవచ్చు అంటే కొంచెం ఇది లాస్ట్లో యాడ్ చేస్తాం కాబట్టి సో ఆ లోపల వేరే process కాస్త చేద్దాం. వేరే ప్రాసెస్ అనేది మనం చేసేసుకోవచ్చు అండి. సో ఆయిల్ వేసాను నేను, లేదనుకుంటే మనం నేతితో అయినా చేసుకోవచ్చు అండి. ఎండుమిరపకాయలు, సో దీంట్లో ఎండుమిరపకాయలు మనకు బాగా వేగితేనే బాగుంటుంది. సో తర్వాత పోపు దినుసులు అంటే జీలకర్ర, ఆవాలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా ఇంగువ అండి. గుమగుమలాడుతుంది. షీల్డ్. టొమాటో ముక్కలండి. ఓకే. సో చింతపండు కూడా యాడ్ చేస్తాం, సో టొమాటో కూడా ఉంటే బాగుంటుంది. చింతపండు గుజ్జు కూడా, టొమాటో ముక్కలు కూడా. ఎస్. ఓ 2. సరిపడా ఉప్పు ఇక్కడ యాడ్ చేస్తున్నాం. కొద్దిగా పసుపు. సో ఈ మగ్గితే మనం దాంట్లో చింతపండు గుజ్జు అది యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో 2 నిమిషాలు వెయిట్ చేయాలండి. అవునండి. ఓకే. ఓకే. సో ఈ కాస్త మగ్గిపోయాయి మనకు. సో దీంట్లో నెక్స్ట్ చింతపండు గుజ్జు ఉంది. ఓకే. సో ఇది దగ్గర పడాలండి. ఇది కొంచెం మగ్గితే మనకు ఆ కమ్మటి స్మెల్ అని వస్తుంది. అప్పుడు కొంచెం ఆ పులుపు అనేది ఎక్కువ తెలుస్తూ ఉంటుంది కదా. ఓకే. సో ఇది కాస్త మనకు ఈ చింతపండు కొంచెం దగ్గర పడాలి. దగ్గర పడాలి. సో 1 నిమిషం మాట్లాడుకోవచ్చామా? హ్యాపీగా. ఓకే. మీ సినిమా కెరియర్లో ఏదైనా ప్లెజెంట్ సర్ప్రైజ్గా జరిగిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా? లేకపోతే అరే ఇలా జరిగింది ఏంటి అని సర్ప్రైజ్? అవును, అనుకోకుండా పాలకోలు వెళ్ళాం యముడికి మొగుడు షూటింగ్ లో. అల్ల నరేష్ మదర్ మాట అందులో. సో నేను అంటే వాడు పుట్టక ముందు కడుపుతూ ఉంటా. ఇంకా ఎన్టీఆర్ గారు సినిమాలంటే నాకు చాలా ఇష్టం. సో మా వారు వద్దంటుంటే కూడా ఆయన చంద్రమోహన్ గారు. సో వెళ్తాను, లోపల వెళ్ళి కూర్చుంటాం, సినిమా చూస్తూ ఉంటాం అన్నమాట. అందులోకి నాకు నొప్పులు స్టార్ట్ అవుతాయి. ఇంకా ఏం చేయలేము కదా. సో అంటే డైరెక్టర్ గారు కూడా అనుకోలేదు నేను అంత సింగిల్ టేక్ లో చేస్తానేమో అని. ఆయన కొంచెం డౌట్ వచ్చింది. అంటే చూడటానికి కొద్దిగా మోడర్న్ అట్లా ఉంటాను కదా. నా అనుకోకుండానే నేను గట్టిగా అరవడం. ఇప్పుడు డెలివరీ పెయిన్స్ ఎలా వస్తాయి, ఎందుకంటే న్యాచురల్ ప్రాసెస్ అంతా తెలుసు, ఎక్స్పీరియన్స్ అంతా మదర్ ఇన్స్టింక్ట్. సో నాకు అంటే అలా ఎలా తోచిందో అలా చేసేసాం. చేసినప్పటికీ ఇంకా అందరూ షాక్. అబ్బా ఏంటి సింగిల్ టేక్ లో మొత్తం సీన్ అయిపోయింది, ఇంకా డెలివరీ అయిపోయింది, ఇంకా ఓ ఫెంటాస్టిక్ అని. ఇప్పుడు చూస్తే భలే నవ్వు వస్తుంది ఆ ఫస్ట్ స్టార్టింగ్ మూవీ. ఓకే. సో మంచి స్మెల్ కూడా వస్తుంది కానీ. ఓ చాలా బాగుందా. సంక్రాంతి పండుగలాగే చాలా కలర్ఫుల్ గా. సో దీంట్లో ఇప్పుడు మనం ఉడికించుకునే వెజిటబుల్ అండి, బీన్స్. ఇంకా కలర్ఫుల్ యాడ్. చాలా వెజిటబుల్స్ ఉన్నాయండి. ఓ క్యారెట్ కూడా బీన్స్, వంకాయలు, క్యారెట్. ఇది నీ చీర కాంబినేషన్ లాగా. మునక్కాడలు. సో ఇవన్నీ కూడా ముందుగానే ఉడికించి పెట్టేసుకున్నాం అండి. అన్నీ అండి. అవునండి. పచ్చి బఠానీలు, కంద ముక్కలు, అలాగే బంగాళాదుంపలు. ఓకే. సో ఈ ముక్కలు కొంచెం దీంట్లో మగ్గుతూ ఉంటాయి. సో ఇందాక మనం ముందుగా ఒక పొడి అనుకున్నాం కదండి. ఇది ఎలా ఉందంటే కొద్దిగా అవియల్. ఓకే. సో పొడి కూడా రెడీ. సో ఈ ముక్కలు కాస్త ఈ పులుపు అంతా పట్టిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న రైస్ కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. సో కొంచెం మనకు ఇది లూజ్గానే ఉంటుంది, అంటే మెత్తగానే వస్తుంది. అవును. సో ఇది కందిపప్పు, అన్నం ఈ 2 కలిపేసి ఉడికించాం కదా. ఇది ఇలా వెజిటబుల్ కిచడీ కూడా అనుకోవచ్చు. చాలా రకాల డిష్లు ఉంటాయి కదా. సో ఈ కదమ్మం కూడా ఒక టైప్ అంటే మొత్తం మిక్సప్ లో ఉంటుందండి. కిచడీలో మనం ఏమైనా వెజిటబుల్ అవన్నీ కూడా యాడ్ చేయాలి. అంటే ఎక్కువ అన్నం పప్పు కాంబినేషనే కదా కిచడీ అంటే. అంతే వెజిటబుల్ వేస్తాం. ఓన్లీ థింగ్ ఏంటంటే మసాలా దీన్ని కదమ్మని చేస్తుంది. అంటే ఇది పొంగల్ కదా, పొంగల్ అంటే ఇదే కదా కాంబినేషన్. సో ఇప్పుడు అంటే పంటలన్నీ కూడా మనకి ఇంటికి వస్తాయి కాబట్టి సో పంటల పండుగ అని కూడా అంటారు కదా ఇది. కరెక్ట్. కొత్త ధాన్యం వస్తుంది కాబట్టి అదే ఆ ధాన్యం కూరగాయలు అన్ని వేసి అందుకనే సో దీంట్లోనే మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ అండి.
సో రెడీ అయిపోయిందండి. రేపే నేను ట్రై చేస్తాను. రేపే ట్రై చేస్తారా? చేయండి. నాకు కదమ్మం ఎప్పుడు చేసినా తిరుపతి దేవస్థానంలో చేసిన కదమ్మమే గుర్తొస్తుంది. అవునా? నెయ్యి వేసి ఇస్తారండి ప్రసాదం అక్కడ. అబ్బబ్బా, ఎంత Super బాగుంటుందో, చాలా బాగుంటుంది. సో రెడీ అయిపోయిందండి. పైన నుండి కొత్తిమీర. సో వేడివేడిగా కదంబం రెడీ అండి. ఆహా, వేడి వేడిగా కదంబం రెడీ. నెయ్యి వేసుకుని తింటే ఉంటుంది చూసారు. యమ్. ట్రై చేద్దామా? అయితే ముందుగా దీని తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. కదంబం తయారీ విధానం: ముందుగా శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర, మిరియాలు వేయించుకుని పొడి సిద్ధం చేసుకోవాలి. బియ్యం, కందిపప్పు కలిపి ఉడకపెట్టుకుని పక్కనుంచుకోవాలి. ఒక పాన్ లో కొద్దిగా నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసి కాస్త వేగనివ్వాలి. దీనిలో టొమాటో ముక్కలు, ఉప్పు, పసుపు వేసి ఇంకొంచెం సేపు వేగనివ్వాలి. ఆ తర్వాత చింతపండు గుజ్జు, ఉడకబెట్టుకున్న బీన్స్, వంకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, మునక్కాళ్ళు, పచ్చి బఠానీలు, కంద ముక్కలు, బంగాళదుంప ముక్కలు, ఉడకబెట్టుకున్న అన్నం, కందిపప్పు మిశ్రమాన్ని ఇందులో వేసి బాగా కలపాలి. ఓ 2 నిమిషాలు ఉడికిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కదంబం రెడీ. కదంబం ఎప్పుడెప్పుడు తిన్నానుంది. వేడిగా బాగా చేశారు. మీరు స్టార్ట్ ప్లీజ్. చేయండి. వావ్. నైస్. చాలా చాలా బాగుంది. చాలా బాగా కుదిరాయి. ఓకే. సో దీంట్లో ఉన్న స్పెషాలిటీ అది కదంబంలో. అవును. పర్ఫెక్ట్. సో మనం యాడ్ చేసుకున్న Superb. పౌడర్ కూడా చాలా అంటే అప్పటికప్పుడు చేసుకొని యాడ్ చేసుకున్నాం కదా. అవునవును. సో ఆ ఘాట్ చాలా బాగా తెలుస్తుంది. అదే అది ఇలాగా ఎలా అంటే చాలా న్యాచురల్గా చాలా ప్లీజింగ్గా ఉంది. అవును. ఫ్లేవర్స్. ఎస్ టేస్ట్ జస్ట్ ఘాటుగా లేదు. ఎస్ అంతే. అవునవును. చాలా కమ్మగా ఉన్నాయి అన్ని. ఇప్పుడు చూద్దాం మనం మరో చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. పులిహోర చేసుకునేటప్పుడు అందులో మనం పల్లీలు వేసుకుంటూ ఉంటాం కదా. పోపులోనే పల్లీలు కూడా వేయించి వేసుకున్నట్లయితే పల్లీలు మెత్తగా అయిపోతూ ఉంటాయి. అలా కాకుండా పులిహోర మొత్తం ప్రిపేర్ చేసుకున్న తర్వాత పల్లీలు కొద్దిగా నూనెలో వేయించుకుని వాటిని అందులో కలుపుకున్నట్లయితే పల్లీలు బాగా కరకరలాడుతూ ఉంటాయి. నెక్స్ట్ వంట చేయడానికి సంధ్య గారు సిద్ధంగా ఉన్నారు. ఏం వంట చేయబోతున్నారు? నెక్స్ట్ ఏమో ఒక స్వీట్ ఐటమ్ చేద్దాం. అది ఖజూర్ పొంగల్. ఖజూర్ పొంగల్ అంటే ఖజూరంతో చేసే పొంగల్. పండగ అంటే స్వీట్ కంపల్సరీ కదా, అందులోనూ పొంగల్. మరి ఇవాళ చేస్తున్నారు ఖజూర్ పొంగల్. దీనికి కావాల్సిన పదార్థాలను ఒకసారి చూద్దాం. ఖజూర్ పొంగల్కి కావాల్సిన పదార్థాలు: ఖర్జూరం సిరప్ 1 కప్పు, బియ్యం 1 కప్పు, పెసరపప్పు 1 కప్పు, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, ఎండు కొబ్బరి ముక్కలు కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1 టీ స్పూన్, పాలు 1 కప్పు. నెయ్యి వేద్దాం. స్వీట్ డిష్ కదా, బాగుంటుంది. మామూలుగా హాట్ డిష్ లో కూడా నెయ్యి వేసుకుంటే బాగుంటుంది. అబ్బో, నెయ్యి పిచ్చి. కానీ నెయ్యి కూడా మంచిదే, కొద్దిగా తీసుకోవాలట. అవును, అందులో ఆవు నెయ్యి తీసుకుంటే మరీ మంచిది. అవును. సో ఇది అయ్యాక కొద్దిగా వేడెక్కాక మనం ఇందులో ఇవి డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఇందులో బాదాం పప్పు, కాజు, తర్వాత కిస్మిస్, జీడిపప్పు ఇవన్నీ ఉన్నాయి. ముక్కలు చేసి పెట్టుకోవాలి. ఇవన్నీ వేయించేద్దామా? బాగుంటుంది కదా స్వీట్. ఎస్. సో లైట్ ఫ్రై చేసుకోవాలి. ఓకే. కొంచెం ఇప్పటి వరకు మీరు చేసిన రకరకాల క్యారెక్టర్స్ ఉన్నాయి. సో కొన్ని క్యారెక్టర్స్ చూస్తే అనిపిస్తుంది చాలా సాటిస్ఫైయింగ్ గా అనిపించింది. నాకు మర్యాద రామన్నలో క్యారెక్టర్ నచ్చింది, బాగుంది, రిజిస్టర్ అయింది మీరు అన్న. అంటే అది చాలా సాఫ్ట్ అండ్ అంటే కొంచెం నా బాడీ లాంగ్వేజ్ కి సూట్ అయ్యేటట్టు. అక్కడ కూడా నేను డైలాగ్ ఒకటి ఉంటుంది సునీల్ గారితో, హీరో అంటే నా కాపోయే అల్లుడు. సో ఒక డైలాగ్ చెప్తాను లాస్ట్ లో. అంటే రాజమౌళి గారు అంత పెద్ద డైరెక్టర్, ఆయన ఎదురుగుండా చెప్పాలంటే కొంచెం నర్వస్ అయింది. సో ఆ డైలాగ్ చెప్తున్నప్పుడు ఏంటంటే కొద్దిగా నా ఫేస్ ఎక్స్ప్రెషన్ కొంచెం తగ్గిద్దామా? ఇది కప్లో వేసేద్దాం. కమ్మగా ఉంది. సో ఇందులోనే ఇది కొంచెం ఇది మనం కట్ చేసుకున్న ఎండు కొబ్బరి ఉంది, ఇది కూడా కొద్దిగా ఫ్రై చేసేది. సో నేను ఆ డైలాగ్ చెప్తున్నప్పుడు కొంచెం నా ఎక్స్ప్రెషన్ కొంచెం సీరియస్ అయిపోయింది.
సో రాజమౌళి గారు అన్నారన్నమాట, అదేంటి సంధ్య గారు మీరు ప్రతిదీ నవ్వుతూ చెప్పాలి, మీరు స్మైలింగ్ ఫేస్ చాలా, మీ స్మైల్ కోసమే సెలెక్ట్ చేస్తాం మిమ్మల్ని. ఆ సంగతి నాకు తెలియదు. అబ్బో అవునా అని లోపల అనుకున్నాను అనమాట. సో నెక్స్ట్ టేక్లో ఇంకా నవ్వుతూ ఇంకా చెప్పేసా. సో అది ఓకే ఇది అయిపోయింది. సో ఇది ఇందులో తీసి పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఇంకొంచెం నెయ్యి వేసుకుందాం. సో ఇప్పుడు ఇది మనం ముందే ఉడకపెట్టుకున్న అన్నం పెసరపప్పుతోటి. ఇది ఇలాగ మనం వేసేసుకోవాలి. ఓకే, బౌల్లో పాలు రెడీ పెట్టుకున్నాం. ఈ పాలు ఇందులో వేసుకుందాం. ఓకే, కాచిన పాలు. కాచిన పాలే. దెన్ అర్జున్ రెడ్డి ఒక ప్లెజెంట్ సర్ప్రైజ్ గా వచ్చిందండి అందరికి. అంటే అందరూ ఇప్పుడు అర్జున్ రెడ్డి అమ్మనే అంటున్నారు మిమ్మల్ని, నాకు తెలుసు. కరెక్ట్, హ్యాపీ డేస్ మదర్ గా అనేవారు. అంతేనా? కరెక్టే. ప్లెజెంట్ సర్ప్రైజ్. మీకు ముందే తెలుసు కదా వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా? తెలుసు. ఎందుకంటే వాళ్ళ మమ్మీ తోటి మాధవి, నేను ఆవిడ అంటే మేమిద్దరం ఇన్స్టిట్యూట్ లో వర్క్ చేసేవాళ్ళం. నేను అడ్వాన్స్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్, ఆవిడ ఇన్స్టిట్యూట్ నడిపేది. సో అందులో అకస్మాత్తుగా అప్పటికే నేను హ్యాపీ డేస్ ఒక 4-5 మూవీస్ చేస్తూ ఉండగా ఇది కూడా ఒక పార్ట్ టైమ్ గా, అంటే నాకు టీచింగ్ అంటే ముందు నుంచి చాలా ఇష్టం. సో ఇలాగ అడ్వాన్స్ లెవెల్స్ సాఫ్ట్ స్కిల్స్ అంటే సంథింగ్ వెరీ డిఫరెంట్. సో అది నేను కూడా స్కిల్స్ ట్రైనింగ్ చేస్తాను కాబట్టి ఐ అండర్స్టాండ్ దట్ కదా. సో అప్పుడు విజయ్ దేవరకొండ వచ్చేవాడు. అప్పుడు అతను నేను అనుకోవడం కామర్స్ భద్రకా కాలేజ్లో చదువుకుంటూ ఉండేవాడు. ఇది కొంచెం యాడ్ చేద్దాం, యాలకుల పొడి వేద్దాం లైట్గా. సో వాడు వచ్చి హాయ్ ఆంటీ ఎలా ఉన్నారు ఏంటి అని పలకరించేవాడు. ఎప్పుడు అనుకోలేదు వాడు మమ్మీగా చేస్తానని కదా. నెక్స్ట్ ఏం వేద్దాం అండి ఇందులో? ఇప్పుడు ఇది కొంచెం దగ్గరగా వచ్చేసాక ఇది సిరప్ చేసి పెట్టాను. అంటే ఇది ఖర్జూరం సిరప్ నానపెట్టేసి మిక్సీలో తిప్పేసుకుని మనం రెడీ చేసి పెట్టుకోవచ్చు. లేకపోతే బజార్లో కూడా ఇలాగా రెడీమేడ్ సిరప్ కూడా దొరుకుతుంది. సో అంత మీరు శ్రమ పడక్కర్లేదు. అంటే పండగ పూట మనకి అంత టైం కూడా ఉండదు. మీలో ఇంకో కోణం నాకు తెలుసండి, ఎందుకంటే నేను సంధ్య గారితో వర్క్ చేశాను. ఆవిడ చాలా మంచి ఆర్టిస్ట్, నాట్ ఆన్ స్క్రీన్ బట్ ఆల్సో చేతి ఆర్టిస్ట్. మంచి పెయింటింగ్స్ అవి వేస్తూ ఉంటారు. అవును. అయ్యో ఒక పెయింటింగ్ తెచ్చేదాన్ని కదా నువ్వు చెప్పుంటే. పర్లేదు, ఇంటికి వచ్చి ఇచ్చేయండి, నేను నీకు గిఫ్ట్ ఇస్తున్నాను. ఎస్, అండ్ మీరు చాలా లక్కీ అండి. అంటే డైరెక్టర్ బాపు గారితో పనిచేయడం కూడా జరిగింది మీకు. అవును, శ్రీరామరాజ్యంలో చాలా అదృష్టం అది. అది కూడా నన్ను హ్యాపీ డేస్ లో చూసి ఆయన ఏమో ఎలా అనుకున్నారో ఏమో గానీ సుమిత్ర క్యారెక్టర్ కి బాగా సూట్ అవుతానని పైగా నన్ను స్కెచ్ కూడా వేశారు. ఆ స్కెచ్ ఇప్పుడు కూడా నా దగ్గర ఉంది. అవునా? ఓకే. పైగా ఆయన మీ గ్రాండ్ ఫాదర్ కదా. అవును, అంటే ఆయన ఆర్ట్ లో మనం చేయడం అనేది ఐ ఫీల్ ఒక గ్రేట్ ప్లెజర్ కదా. ఆయన వేసే బొమ్మకి మనం స్క్రీన్ లో రావడం అనేది నిజంగా నేను చాలా అదృష్టం అని భావిస్తాను. చాలా చాలా. సో దీనిలో మనం వేయించుకున్న ఇది కొబ్బరి ముక్కలు, అవి ఎండు కొబ్బరి ముక్కలు. ఓకే, ఇవన్నీ ఇలా వేసేద్దాం. ముందే వేయించుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్. అయిపోయింది. ఓకే, ఇంకా పైన కొద్దిగా అలంకారం చేద్దాం. ఎంత చక్కగా చెప్పారో, అలంకారం చేద్దామని. చాలా పెద్ద వర్డ్ వాడేసాను. బాగుందండి. చూసారా అండి, చక్కగా మాట్లాడుతూ చేసేసాం. మరి తయారీ విధానాన్ని మరోసారి చేద్దాం. ఖర్జూర్ పొంగలి తయారీ విధానం. ముందుగా బియ్యాన్ని పెసరపప్పుని కలిపి ఉడకపెట్టుకుని పక్కన ఉంచుకోవాలి. ఒక పాన్ లో కొద్దిగా నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్, ఎండు కొబ్బరి ముక్కలు విడివిడిగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. అదే పాన్ లో ఉడకపెట్టుకున్న పెసరపప్పు మిశ్రమాన్ని వేసి పాలు పోసి ఉడకనివ్వాలి. దీనిలో యాలకుల పొడి, ఖర్జూరం సిరప్ వేసి దగ్గర పడేంత వరకు బాగా కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత వేయించిన డ్రై ఫ్రూట్స్, ఎండు కొబ్బరి ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. అంతే, ఖర్జూరం పొంగలి రెడీ. ఖర్జూర్ పొంగల్ స్వీట్ మేమంతరం వెయిట్ చేస్తున్నాము.
సో టేస్టింగ్ టైం, టేస్ట్ చేయండి. వావ్, చాలా బాగుందండి. నిజంగా హైలైట్ హైలైట్ హైలైట్. హైలైట్. చాలా బాగుంది. అంటే కొంచెం ఆ ఖర్జూరం కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది కదా, సో ఆ రుచి దీంట్లో తెలుస్తుంది. బాగుంది. అంటే పండుగ కాబట్టి డ్రై ఫ్రూట్స్ కూడా ఫుల్గా దండి చేసేసారు. చాలా బాగా వచ్చింది. సూపర్. మరి మీరు కనుక జంటగా వంటలో పార్టిసిపేట్ చేయాలంటే ఏం చేయాలి? సింపుల్, మాకు SMS చేయాలి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మన కోసం ఓ చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. పకోడీల రుచి గురించి ప్రత్యేకంగా చెప్పుకోకర్లేదు, మన కవులు రచయితలు చాలా రకాలుగా వర్ణించేశారు. మరి చాలామంది కూడా పకోడీలు కరకరలాడుతూ ఉంటే ఇష్టంగా తింటూ ఉంటారు. కానీ పకోడీలు కూడా కాస్త ఆరోగ్యకరంగా చేసుకోవాలి, టేస్టీగా ఉండాలి అంటే మాత్రం పాలకూర కానీ తోటకూర కానీ ఇలా ఏవైనా ఆకుకూరలు అందులో కాస్త కట్ చేసి కలుపుకొని పకోడీ తయారు చేసుకున్నట్లయితే రుచికి రుచి ఉంటుంది, ఆరోగ్యపరంగా కూడా ఉపయోగంగా ఉంటుంది. నెక్స్ట్ సెగ్మెంట్ షెఫ్ స్పెషల్. షెఫ్ స్పెషల్లో మన షెఫ్ గారు రెడీగా ఉన్నారు. రాజు గారు ఏం చూపిస్తున్నారు షెఫ్ స్పెషల్లో? సో ఈరోజు పండగకి అన్నీ రెడీ అయిపోయాయి, బట్ ఒక స్నాక్స్ ఒక్కట్లేదు. ఓకే, పులిహోర అయిపోయింది, కదమ్మం అయిపోయింది, స్వీట్ కూడా చేసేసారు. అవునవును. కాబట్టి స్నాక్స్ కూడా ఉంటే బాగుంటుంది కదా. సో వడలు చేస్తాను. సో ఒక డిఫరెంట్ కాంబినేషన్లో చేస్తాను. ఆనపకాయ అరటి వడలండి. ఆనపకాయ అరటి వడలు. దీనికి కావాల్సిన పదార్థాలను ఒకసారి చూద్దాం. ఆనపకాయ అరటి వడకు కావాల్సిన పదార్థాలు: ఆనపకాయ తురుము 1 కప్పు, ఉడికించుకున్న అరటికాయ 1, శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, కారం తగినంత, జీలకర్ర 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, తరిగిన కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నానబెట్టుకున్న శనగపప్పు 1 కప్పు. పచ్చిశనగపప్పు నానబెట్టి పెట్టేసుకోవాలండి. సో ఇది కొంచెం బేస్ ఇస్తున్నాం దీనికి. సో మిక్సీ జార్లో కచ్చా పచ్చగా మనం మిక్సీ పట్టేసుకోవాలి. సో దీంట్లోనే ఆనపకాయ తురుములా వేస్తున్నామండి. నీరంతా పిండేయాలండి ముందు? అవునండి. సో కొంచెం లూజ్ అయిపోతుంది లేకపోతే. అలాగే అరటికాయలు ఉడికించేసి తొక్క తీసి మెత్తగా మెది పెట్టేసుకున్నాం. ఓకే. తర్వాత కొంచెం మనకు బ్యాండింగ్ కొరకు శనగపిండి. సో ఇది కంపల్సరీ ఉండాల్సిందే. తరిగిన అల్లం, సో తరిగిన పచ్చిమిరపకాయలు, జీలకర్ర, సో తరిగిన కరివేపాకు, కారం, సో వీటన్నిటికి సరిపడా ఉప్పు, కొద్దిగా కొత్తిమీర. సో ఇవన్నీ కూడా బాగా మనం కలిపేసుకోవాలి. చూస్తున్నారు కదండి, వడలు కలుపుకుంటున్నారు మిశ్రమాన్ని. ఆయన కలుపుకునేలోగా మనం చూద్దాం ఓ చిట్కా. మామూలుగా రకరకాల ఫ్రూట్స్ అన్నీ కలుపుకొని మనం ఫ్రూట్ సలాడ్ తయారు చేసుకుంటూ ఉంటాం. అందులో కొద్దిగా 1 స్పూన్ అల్లం రసం కూడా వేసుకున్నట్లయితే ఫ్రూట్ సలాడ్ మరింత రుచికరంగా ఉంటుంది. సో కొద్దిగా ఆయిల్ చేతికి పెట్టుకుంటే మనకి సో అది చేతికి అతుక్కోకుండా ఈజీగా ఊడొచ్చేస్తుంది. సో కొద్దిగా తీసుకొని ఒత్తుకుని వేసుకోవాలి. ఎస్. చక్కగా ఎర్రగా వేగుతోందండి. స్మెల్ కూడా వస్తుంది. సో తీసేసుకుందాం. వావ్, చాలా బాగున్నాయి. క్రిస్పీగా కనిపిస్తున్నాయి. యమ్మీ. ఇప్పటి వరకు ఏ వంటలు చేసినా అండి మా రాజుగారు, యూర్ ఆల్ సూపర్ గుడ్. ఫ్యాంటాస్టిక్. ఓకే. ఓకే. సో ఆనపకాయ అరటి వడలు రెడీ అండి. మంచి వాసన వస్తున్నాయి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. ఈలోగా తయారీ విధానాన్ని ఒకసారి చూద్దాం. ఆనపకాయ అరటివడ తయారీ విధానం: ముందుగా నానబెట్టిన శనగపప్పుని కచ్చాబిచ్చాగా మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో ఆనపకాయ తురుము, ఉడకపెట్టుకున్న అరటికాయ,
శనగపిండి, తరిగిన అల్లం, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, తరిగిన కరివేపాకు, కారం, ఉప్పు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా తీసుకుని చేత్తో వడల్లాగా ఒత్తుకుని కాగే నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, ఆనపకాయ అరటివడ సర్వ్ చేయడానికి రెడీ. ఆనపకాయ అరటికాయ కాంబినేషన్ లో వడ. ఆహా, టేస్టింగ్ టైం Taste. ప్లీజ్. అవునా, ఫస్ట్ నేనేనా? Yes. షెఫ్ గారు నిజంగా ఇది అద్దరిపోయింది. అబ్బా, బయట వేడివేడిగా మిర్చి బజ్జీల్లో వేసిస్తూ ఉంటారే, టేస్ట్ చాలా ఆ బాగుంది. టేస్ట్ వచ్చేసింది. టీ టైమ్ అవును. స్నాక్. Yes అండి. చక్కగా టీవీలో గోల్డ్ ప్రోగ్రాంలు అవి వస్తూ ఉంటాయి వాడ. Yes. టీతో చక్కగా ఫ్యామిలీతో నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ సరదాగా ఉంటూ తినే పండగని మంచి స్నాక్. ఫుల్ గా ఎంజాయ్ చేసేయచ్చు. అవును, ఫుల్ ప్రూఫ్ ఇది డిష్ కూడా. చాలా కదా, బాగుంది. త్వరగా Yes. కూడా అయిపోతుంది. అవునండి. పండగ కదండి, ఇంకెందుకు ఆలస్యం, ఇవాళ సాయంత్రం టీ టైంకి మీరు కూడా ఇదే ప్లాన్ చేసేయండి. చక్కగా కూర్చుని తింటూ బోల్డని కబుర్లు చెప్పుకోండి. ఏమంటారు, చేస్తారా? చేసేయండి. ఇప్పుడు మనందరికీ ఇష్టమైన కార్వింగ్ టైం. ఓకే అండి, రాజు గారు ఇవాళ ఏం కార్వింగ్ చేస్తున్నారు? సో గుమ్మడితో స్వాన్ చేస్తున్నాను, వింగ్స్ ఉన్నట్టుగా. మనం ఇలా చూస్తున్నాం కదా, చూస్తూ ఉండగా చూసేయండి ఆయన ఎలా చేస్తారు. నేను చేసినవన్నీ కొన్ని చిన్నవి మేము ఇంట్లో చేసుకుంటూ ఉంటాం, చేసి పిల్లలకు చూపిస్తూ ఉంటాం. అవునవును. ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఓకే, సో ఇది వచ్చేసి బాడీ. సో ఇక్కడ వింగ్స్ పెడతామండి. వింగ్స్, రెక్కలు. నన్ను అడిగితే ఇది స్కూల్స్ లో ఒక క్లాస్ చెప్పచ్చా? ఇన్ఫాక్ట్ ఈయన కేటరింగ్ SUPW అని ఉంటుంది కదా, అందులో ఒకటి పెట్టాలి ఇది కంపల్సరీ. ఎందుకంటే పిల్లలు తినరు కదా వెజిటేబుల్స్, ఇంట్రెస్ట్ బాగా పెరుగుతుంది. మీరు టీచర్ కాబట్టి ఇవన్నీ ఆలోచిస్తున్నారు. అవును, నేను ఆ యాంగిల్లో అన్ని ఆలోచిస్తున్నారు. మీరు యూజీసీలో చాలా ఎడ్యుకేటివ్ ప్రోగ్రామ్స్ చేశారు కదా? చేశాను. అంటే ఇప్పుడు నా పేరు గూగుల్ చేస్తే సంధ్యా జనక్, సే అందులో వీడియోస్కి వెళ్తే అందులో నేను చేసిన డాక్యుమెంటరీ ఫిల్మ్స్ కూడా ఉన్నాయి. సో మల్టీఫేసెడ్ పర్సనాలిటీ అండి మీరు. సో 2 వింగ్స్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఏం చూడండి, వంటే కాదు ఈ కార్వింగ్ కూడా ఈస్ ట్రైంగ్ టు ఎక్స్ప్లోర్ కదా, ఎన్నో పాసిబిలిటీస్. పాసిబిలిటీస్. బాగున్నాయండి రెక్కలు, క్యూట్ కదా. ఇంత బాగా చేశారు. నిజంగా బొమ్మలా ఉంది. సో బీక్ వచ్చేసి క్యారెట్లో చేస్తున్నాను. ఆహా. వావ్, బ్యూటిఫుల్, సో క్యూట్. చూసారా అండి ఎంత బాగుందో? స్వచ్ఛతకి మరో పేరు హంస అంటారు. ఎంత బాగా చేశారో చక్కగా. మీరు కూడా ఇవన్నీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. చేస్తారు కదా? ఇప్పుడు చూద్దాం మనం ఒక చిట్కా. టమాటా చారు మరింత రుచికరంగా ఉండాలి అంటే మాత్రం ఈ చిట్కా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఏం లేదండి, చారు కాచుకున్న తర్వాత పొయ్యి మీద నుంచి దించే ముందు అందులో కొద్దిగా నిమ్మరసం కలుపుకున్నట్లయితే టమాటా చారు మరింత రుచికరంగా ఉంటుంది. ఇవాళ చేసిన పండగ వంటలన్నీ భలే బాగున్నాయి కదండి. మరి వీటి పోషక విలువల సంగతి ఏంటి? వీటి గురించి తెలుసుకుందాం బ్యూటిఫుల్ హెల్త్ సెగ్మెంట్లో. ఈటీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ రోజు మనం చూసిన ఫస్ట్ రెసిపీ జీడిపప్పు పులిహార. క్యాలరీ పరంగా ఎక్కువ క్యాలరీస్, అలాగే కార్బోహైడ్రేట్ కంటెంట్ కూడా మనకి రైస్ లో ఎక్కువగా ఉంటుంది. అండ్ మనం జీడిపప్పు యాడ్ చేస్తున్నాం కనుక జీడిపప్పు నుంచి స్పెషల్లీ కార్బోహైడ్రేట్, దాంతోపాటు ఫ్యాట్, ప్రోటీన్స్, ఇవే కాకుండా
మైక్రోన్యూట్రియంట్స్ లో ఎస్పెషలీ ఐరన్, కాల్షియం, జింక్, మెగ్నీషియం, మ్యాంగనీస్ ఇవన్నీ కూడా ఎక్కువ మోతాజులో మనకి జీడిపప్పు నుంచి లభిస్తుంది. నువ్వుల పొడి నుంచి మనకి చాలా వరకు ఫ్యాట్ కంటెంట్, దాంతోపాటు మిగతా మినరల్స్, ఐరన్, మెగ్నీషియం ఇలాంటి ఇంపార్టెంట్ మైక్రోన్యూట్రియంట్స్ కూడా లభిస్తాయి. అండ్ పీచ్ పదార్థం కూడా చాలా వరకు ఎక్కువ అమౌంట్స్లో మనకి నువ్వుల పొడి నుంచి లభిస్తుంది. న్యూట్రిషన్ పరంగా చూస్తే మంచి రెసిపీ, అందరూ కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ రెసిపీ కదంబం. రైస్ నుంచి మనకి కార్బోహైడ్రేట్ కంటెంట్, కందిపప్పు నుంచి ప్రోటీన్స్, దాంతోపాటు క్యారెట్ యాడ్ చేస్తున్నాం. క్యారెట్ నుంచి వైటమిన్స్, మినరల్స్, ఎస్పెషల్లీ వైటమిన్ ఏ కంటెంట్ లభిస్తుంది. అండ్ బీన్స్ యాడ్ చేస్తున్నాం కనుక బీన్స్ నుంచి మనకి పీచు పదార్థం అనేది లభిస్తుంది. అండ్ ఆల్సో మునక్కాడ యాడ్ చేస్తున్నాం. మునక్కాడ నుంచి బీ సాల్యుబుల్ వైటమిన్స్, పీచు పదార్థము, అలాగే దాంతోపాటు మిగతా మినరల్స్ లభిస్తాయి. వంకాయ నుంచి కూడా మనకి కావాల్సినంత యాంటీ ఆక్సిడెంట్స్ లభిస్తుంది. పౌష్టిక విలువల ప్రకారంగా చాలా మంచి రెసిపీ అవడం వల్ల అందరూ కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ రెసిపీ ఖర్జూర్ పొంగలి. పెసరపప్పు నుంచి మనకి ప్రోటీన్స్ అనేది లభిస్తుందండి. అండ్ రైస్ నుంచి మనకి కార్బోహైడ్రేట్ లభిస్తుంది. అండ్ నెయ్యి యాడ్ చేస్తున్నాం. నెయ్యి నుంచి మనకి సాచురేటెడ్ ఫ్యాట్ కావాల్సినంత అమౌంట్స్ లో లభిస్తుంది. పాల నుంచి ప్రోటీన్స్, దాంతో పాటు మినరల్స్ లో ఎస్పెషల్లీ కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్ ఇవన్నీ కూడా మనకి పాల నుంచి లభిస్తాయి. ఖర్జూరం యాడ్ చేస్తున్నాం కనుక ఖర్జూరం నుంచి మనకి ఐరన్ అనేది ఎక్కువ క్వాంటిటీలో లభిస్తుంది. మినరల్స్ కూడా, మిగతా మినరల్స్ కూడా కావాల్సినంత అమౌంట్స్లో ఖర్జూరంలో ఉంటుంది కనుక ఓవరాల్గా ఈ రెసిపీలో ప్రోటీన్స్తో పాటు ఐరన్ కూడా ఎక్కువగా లభిస్తుంది. ఎవరైతే రక్తహీనతతో బాధపడుతున్నారో అలాంటి వాళ్ళకి ఇది చాలా వరకు మంచి రెసిపీ అండి. సో అందరు కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ రెసిపీ ఆనపకాయ అరటివడ. శనగపిండి నుంచి మనకి వెజిటేబుల్ ప్రోటీన్ సోర్స్ అనేది లభిస్తుంది. అండ్ అరటికాయ యాడ్ చేస్తున్నాం. అరటికాయ నుంచి మనకి కార్బోహైడ్రేట్ కంటెంట్ లభిస్తుంది. కార్బోహైడ్రేట్తో పాటు ఎస్పెషలీ వైటమిన్ సి, పొటాషియం ఇలాంటి ఇంపార్టెంట్ మినరల్స్ కూడా లభిస్తాయి. అండ్ ఫైబర్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా కావాల్సినంత అమౌంట్ ఆఫ్ ఫైబర్ అనేది అరటికాయ నుంచి, అలాగే దాంతోపాటు ఆనపకాయ నుంచి, ఈ రెండు కాంబినేషన్ నుంచి కూడా లభిస్తుంది. ఈ రెసిపీ మీరు ట్రై చేస్తున్నప్పుడు పోర్షన్ సైజ్ కి దృష్టిలో పెట్టుకొని ట్రై చేయడం చాలా వరకు అవసరము. అలాగే బరువు ఎక్కువ ఉన్న వాళ్ళు, అలాంటి వాళ్ళు ఈ రెసిపీ ట్రై చేయకుండా ఉండడం బెటర్. లేదంటే ఎప్పుడైనా ఒక్కసారి అది కూడా తక్కువ అమౌంట్స్లో ట్రై చేస్తే సరిపోతుంది. అండ్ థ్యాంక్స్ సంజయ్ గారు, థ్యాంక్స్ వెరీ మచ్. ఇది 2 వంటలు చేశారు మాకు. అంతేకాకుండా ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందండి మీకు? చాలా చాలా బాగుంది, ఎప్పటికీ గుర్తుండిపోయేటట్టు. అవునా? బాగుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక్కడికి వచ్చినందుకు అండ్ ఇక్కడ మాకు మంచి వంటలు చేసినందుకు. చూస్తున్నారు కదండి, మరి మీరు కూడా ఈ వంటలన్నీ ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీ సలహాలని, సూచనల్ని మాకు రాసి పంపిస్తారు కదా, పంపించండి. మా చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.